నువ్వు చెప్పినవన్నీ కరెక్టే కానీ మనకి ఈ రోజుల్లో ప్రశ్నించే అధికారం ఉంది కానీ ఆ రోజుల్లో అటువంటి స్వేచ్ఛ అనేది లేదు. ప్రజలు బానిసలా బ్రతికేవాళ్ళు. అయినా చరిత్ర కథల గురించి వినలేదా? అప్పుడు ప్రశ్నించే అధికారం లేక ప్రశ్నించలేదు. కానీ ఈ రోజుల్లో మన ముందు ఇన్ని అవినీతులు జరుగుతున్న ఏ ఒక్కరికైనా ప్రశ్నించే ధైర్యం ఉందా? ప్రజలు ఇప్పటికి కూడా వారికి తెలియకుండా బానిసలాగే బ్రతుకుతున్నారు. ఏంటి సమాధానం లేదా? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారో నన్ను చెప్పమంటావా? ఎందుకంటే ప్రజలలో స్వార్థం పెరిగిపోయింది. ఎవరి సొంత స్వలాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు. సమాజంలో ఎటువంటి అవినీతులు జరిగినా మనకెందుకనే ఆలోచన మనుషుల్ని బానిసలుగా చేస్తుంది. మనం పూర్తి స్వేచ్ఛను పొందాలంటే ప్రజలందరూ ఒక్కటిగా గొంతెత్తాలి. ప్రజలు ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకున్న రోజు మనం ఇలాగే బానిసలాగే బ్రతుకుతూనే ఉంటాం. అయినా మనల్ని ఎవరో వచ్చి దోచుకోవాల్సిన అవసరం లేదు. మనం స్వార్థంగా ఆలోచించిన రోజు మనం ఇలాగే బానిసలాగే బ్రతుకుతూనే ఉంటాం. అవును, వాడు చెప్పింది కూడా నిజమే కదా. ఇన్నాళ్ళు స్వేచ్ఛ అంటే ఒక జాబ్ సంపాదించి రాత్రనగా పగలనగా పని చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా గడపడమే స్వేచ్ఛ అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది స్వేచ్ఛ అంటే మన సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనలపై మనం ప్రశ్నించే అధికారం ఉంది. కానీ మనం వేటిపై స్పందించలేకపోతున్నాం. దానికి కారణం ప్రజల్లో ఐకమత్యం లేకపోవడమే. ఎప్పుడైతే ప్రజలందరూ వాళ్ళ స్వార్థాలు కాకుండా సమాజంలో జరిగే అవినీతులపై ఐకమత్యంతో బ్రిటిష్ వాళ్ళ మీద మన స్వాతంత్ర యోధులు ఎలాగైతే వాళ్ళ ప్రాణాలను తెగించి పోరాడారో మనం కూడా వాళ్ళలాగే నేటి సమాజంలో జరిగే అవినీతులపై బాధ్యత పౌరులుగా గొంతెత్తాలి.